Hello, welcome to my new channel. My channel name is Easy Life by Praveen. Okay, what is easy life? What is hard life? ఈ డిఫరెన్సియేషన్ చెప్పడానికి ముందుగా ఈజీ లైఫ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చెప్పడానికి ముందుగా ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఎందుకంటే చెప్పడానికి ఒక అర్హత ఉండాలి. ఆ, నేను ఎవరినన్నది మీకు తెలియాలి, హూ యామ్ ఐ అన్నది. అది చెప్పిన తర్వాత మన టాపిక్లోకి వెళతాము. మై నేమ్ ఈస్ ప్రవీణ్ కుమార్, బార్న్ ఇన్ లోయర్ క్యాస్ట్. క్యాస్ట్ అంటే నేను చెప్పట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ ఎడ్యుకేషన్. నేను ఎడ్యుకేషన్ అంత జమ్ కాదండి. ఆ, ఏదో మీలాగనే ఓకే, ఆడుతూ పాడుతూ తిట్లు తింటూ. సో ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ డిగ్రీలో చేసి సెకండ్ క్లాస్ థర్డ్, ఆ రోజుల్లో సెకండ్ థర్డ్ క్లాస్ అని చెప్తుండేవాళ్ళు. సో డిగ్రీ అయ్యే వరకు మనకి ఏమి ఆటలు పాడుతుంది. తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా జ్ఞానోదయం అయిందండి. అంటే జ్ఞానోదయం ఏంటంటే, అరే నీ జీవితం అంతా చదువులో నువ్వు వెనకే ఉన్నావు, ఇదే కదా పీజీ తర్వాత ఇదే కదా లాస్ట్ నీ ఎడ్యుకేషన్ చాప్టర్లో లాస్ట్ చాప్టర్కి వచ్చావు, ఇప్పుడన్నా కొద్దిగా బుర్ర పెట్టరు బాబా అని నా అంతరాత్మ నాకు చెప్తే కొద్దిగా కష్టపడ్డానండి. లక్కీగా యూనివర్సిటీలో నేను టాపర్ అయ్యాను. ఆశ్చర్యం వేసింది నాకే, కొద్దిగా కష్టపడితేనే వచ్చిందని చెప్పి. సో మీకు యూనివర్సిటీలో టాపర్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదండి, చదువు అయిపోయిన తర్వాత మన సమాజం ఎలా ఉంటుంది. అరే ఏం చేస్తున్నావురా, ఉద్యోగం చేయట్లేదా, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు ఖాళీ తిరుగుతున్నావు. సో ఈ హెరాస్మెంట్ అన్నది పేరెంట్స్ నుంచి ఉంటుంది, సొసైటీ నుంచి ఉంటుంది, మనమే స్ట్రెస్ ఫీల్ అవుతాము. యాజ్ యూజువల్గా నేను కూడా అలానే అలా అవుతూ మొత్తానికి నేను గ్రూప్ 3 అనే సర్వీసెస్లో టాపర్ని అయ్యాను. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేశాను, అది 2 years చేశాను. తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 2లో సీనియర్ అసిస్టెంట్గా, అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సిలో డైరెక్ట్ సీనియర్ అసిస్టెంట్గా చేరాను. ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లల్ని ఇస్తారు కదా. సో మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టారు నాకు. కానీ నాలో ఉన్న యాంబిషను చావలేదు. ఐ వాంట్ టు బికమ్ బిగ్. సో గ్రూప్ 1కి నేను ట్రై చేశాను, కింద పడ్డాను, మీద పడ్డాను, 2-3 సార్లు అయిపోయిన తర్వాత ఫైనల్గా గ్రూప్ 1లో కూడా నేను టాపర్ని అయ్యాను. అంటే ఏ ర్యాంక్ వచ్చింది, ఏ సంవత్సరం, ఎన్ని వివరాలు ఇది ఎందుకంటే ట్రైలరే కదండి, సినిమా చాలా పెద్దది, సినిమాలో చెప్తాను ఇవి వీటికి సంబంధించింది. సో గ్రూప్ 1లో టాపర్ని. తర్వాత టాపర్ని అని చెప్పడానికి ఏంటంటే ఆ జియో కూడా నేను తర్వాత చూపిస్తాను. జియోలో నేను నెంబర్ 1లో ఉంటాను. ఓకే, ఇంతవరకు క్లియరే కదా. జాబ్లోకి వచ్చేసాను. జాబ్లోకి వచ్చిన తర్వాత కూడా మనకి అంబిషన్ ఆగే కదా, ఏదో పగలదీయాలి, ఏదో చేయాలని చెప్పి కష్టపడ్డామండి. తర్వాత ఫస్ట్ పెద్దాపురం సర్కిల్లో సిటీఓగా చేశాను, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా. తర్వాత సరూర్ నగర్కి వెళ్ళి అక్కడ సర్కిల్లో సిటీఓగా హెడ్గా చేశాను. తర్వాత వనస్థలిపురం అనే సర్కిల్ కూడా హైదరాబాద్లో, అది కూడా నేను సిటీఓగా చేశాను. చాలా 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 అడ్వెంచరస్, చాలా పెద్ద పెద్ద కేసులు చెప్పాను. వాటి అన్నింటిలో ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే అది ఎంత చెప్తే అది ఆ స్టోరీ బిగ్ అయిపోతుంది. తర్వాత నన్ను అసిస్టెంట్ కమిషనర్గా ప్రమోట్ చేస్తూ వైజాగ్ పంపించారు. వైజాగ్లో నేను అసిస్టెంట్ కమిషనర్ ఇంటెలిజెన్స్ వింగ్కి హెడ్ని, అంటే ఆ డిస్టిక్లో ఉన్న ఆల్ బిగ్ బిజినెస్ పీపుల్ని మానిటర్ చేసి ఒక ఇంటెలిజెన్స్ వింగ్కి హెడ్ని. నేను డిపార్ట్మెంట్లో నేను చేసిన అన్నీ చెప్పట్లేదు కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వెన్ ఐఎమ్ ఇన్ ద ప్రైమ్ ఆఫ్ మై ఏజ్, ప్రైమ్ ఆఫ్ మై కెరియర్, మై డిపార్ట్మెంట్లో నన్ను మోస్ట్ వాల్యూడ్ పర్సన్గా ట్రీట్ చేస్తున్న టైంలో అప్పుడు నాకు 45 years. అప్పుడు ఒక ఇంట్యూటివ్గా ఒక ఫీలింగ్ వచ్చింది, ఎందుకు ఇలాంటి సిస్టంలో మనం సిస్టమ్ ఏంటి అన్నది ఎందుకు అన్నది మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను వివరాలు చెప్పట్లేదు. వై షుడ్ వీ లివ్ ఇన్ దిస్ డర్టీ సిస్టమ్? ఐ హ్యావ్ నో హెసిటేషన్ సేయింగ్ ఇన్ డర్టీ సిస్టమ్. అఫ్ కోర్స్ అదొక డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ అలానే. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ డీటెయిల్స్. సో వన్ ఫైన్ మార్నింగ్ డెసిషన్ తీసుకున్నాను, ఎవరికి నేను చెప్పలేదు, రాజీనామా చేసేసాను.
45 ఇయర్స్ అప్పుడు నాకు. నా రాజీనామాని యాక్సెప్ట్ చేయలేదు. నాకు ప్రమోషన్ ఇచ్చి అప్పలేట్ డిప్యూటీ కమిషనర్గా ప్రమోషన్ ఇచ్చి నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఉంచాలని డిపార్ట్మెంట్ ప్రయత్నించింది. బట్ నేను ఐఎమ్ ఫెడ్ అప్ విత్ సిస్టమ్ కాబట్టి ఎనీవే సెలవు పెట్టేసి తర్వాత నేను ఇంకా కంప్లీట్గా 45 నా ఏజ్ 45 అయినప్పుడు మొత్తానికి నేను డిపార్ట్మెంట్ ఉండేయడం జరిగింది. తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. ఐ ఫ్లోటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇక్కడ మనకి సినిమా కష్టాలు స్టార్ట్ అయిపోయినాయండి. ఏంటంటే యాంబిషన్ ఉంది, నెససరీ స్కిల్స్ లేవు, బిజినెస్ స్కిల్స్ లేవు, అలా బిజినెస్ ఫండమెంటల్స్ తెలియదు. సో చూస్తూ ఉండగానే 8 years అయిపోయింది. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, బికమ్ జీరో. కాకపోతే బిజినెస్లో నేను చాలా కష్టపడ్డాను కాబట్టి బిజినెస్ ఆస్పెక్ట్స్ అన్నీ నాకు తెలుసు. ఐ నో ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బిజినెస్. ఇంకొక 1 year కనుక నాకు నా చుట్టూ ఉన్న పరివారం కానీ లేకపోతే ఎవరైనా పుష్ చేసి ఉన్నట్టయితే ఆ బిజినెస్ సక్సెస్ అయ్యింది. ఎనివే ఐ వాజ్ ఫోర్స్డ్ టు షట్ డౌన్ ద బిజినెస్. తర్వాత టు సర్వైవ్ ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్. ఓన్ అంటే ఓన్ పర్సన్, నేను ఒక్కడే అన్నీ నేనే చేస్తూ ఒక 1.5-2 yearsలో దాన్ని చేతికి వచ్చే దశకి వచ్చే టైంలో యాక్చువల్లీ ఇంకా జస్ట్ ఇంకా ఫ్యూ మంత్స్లో అది నా చేతికి వస్తుంది, ఇంకా నాకు పర్వాలేదు, ఐఎమ్ కంఫర్టబుల్ అనుకున్న టైంలో మా ఇంట్లో బిగ్ ఇష్యూస్ జరిగినాయి. వాటిలోకి నేను వివరాల్లోకి వెళ్ళట్లేదు. వాటి వల్ల ఏంటంటే ఏం లేదు, బ్రాడ్గా చెప్పాలంటే ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు దాకా నన్ను హీరోగా చూస్తారు. ఎప్పుడైతే బిజినెస్లో ఇలా కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతున్నానో సింపుల్లీ చెప్పాలంటే అప్పుడు దాకా నన్ను హీరో అనుకున్న వాళ్ళలో జీరో అంటాం మూలన ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ మూలన ఏంటంటే నేను లాస్ట్ 6 years నుంచి నేను డిప్రెషన్లో ఉన్నా. అంటే ఎవరితో కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా ఆల్మోస్ట్ ఒంటరి జీవితం అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో ఎప్పుడో నాకు ఒక ఇంట్యూటివ్ ఐడియా, ఒక ఆలోచన వచ్చింది. వాట్ ఈస్ దట్ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నీకు 60 years ఉంది, 60 years వచ్చినాయి, నీకు ఇప్పటివరకు నీకు ఎలాంటి జబ్బు లేదు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. వాట్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ? ఎవరు నిన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, లేకపోతే నీ గురించి ఎవరు ఆలోచించట్లేదు, ప్రపంచం నిన్ను మర్చిపోయింది. అయినా కానీ వాట్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ, వాట్ ఈస్ గైడింగ్ యూ? ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ప్రాసెస్లో నేను పీపుల్ని హ్యాండిల్ చేయాలి, సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాలి, దీనికి కావాల్సిన ఇంటెలిజెన్స్ అంతా కూడా నాకు ఎగ్జిస్టెన్స్ నాకు ప్రొవైడ్ చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఎగ్జిస్టెన్స్ ఈజ్ ట్రయింగ్ టు గైడ్ మీ, ట్రయింగ్ టు ప్రొటెక్ట్. గాడ్ అని చెప్పట్లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జిస్టెన్స్, ఇట్ ఈస్ విత్ దట్ ఆ ఎగ్జిస్టెన్స్ ఇచ్చే ఇంటెలిజెన్స్తో, ఎగ్జిస్టెన్స్ ఇచ్చే గైడెన్స్తో నేను నిలబడగలిగాను. సో అంటే దాని అర్థం ఏంటంటే ఎగ్జిస్టెన్స్ నీడ్స్ మీ, లేకపోతే నన్ను ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది, నాకు ఎందుకు గైడెన్స్ ఇస్తుంది? సో ఎగ్జిస్టెన్స్ నాకు కావాలి కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది నన్ను అని ఒక ఇంట్యూటివ్ ఫీలింగ్ వచ్చింది. సో ఎగ్జిస్టెన్స్ నన్ను ప్రొటెక్ట్ చేయాలని, గైడ్ చేయాలని అది ఆలోచిస్తున్నప్పుడు నేను ఇలా స్టూపిడ్ లాగా ఎవరు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పి ఇలా లో ఎనర్జీ లైఫ్, డిప్రెసివ్ లైఫ్ని ఎందుకు గడపాలి? సో నేను ఐ వాంట్ ఎండ్ దట్ డిప్రెసివ్ లైఫ్. ఐ వాంట్ టు లివ్ ఈజీ లైఫ్. వాట్ ఈజ్ ఈజీ లైఫ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నౌ ఐఎమ్ కమింగ్ టు ద టాపిక్. ఏంటంటే ఈ టాపిక్లో చెప్పబోయే వీడియోస్కి నాకు ఏంటంటే జీవితంలో నేను అన్నీ చూశాను. లోయర్ క్యాస్ట్, ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ అప్స్, డౌన్స్, పీక్స్, వ్యాలీస్, సఫరింగ్స్, రిచెస్ అన్నీ చూశాను. దేర్ఫోర్ ఐ హ్యావ్ రియల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నౌ ఐ వాంట్ టు లివ్ మై రెస్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ఫుల్లీ అంటే ఏంటంటే, ఇప్పుడు నా ఈ ఛానల్ యొక్క యూనిక్నెస్ ఏంటంటే, హార్డ్ లైఫ్ అంటే ఏంటి, ఈజీ లైఫ్ అంటే ఏంటి. హార్డ్ లైఫ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ప్లానెట్ మీద ఉన్న, ఈ భూమి మీద ఉన్న అందరూ బతికేది హార్డ్ లైఫ్ అండి. అందుకని అందరికీ స్ట్రెస్లు, చిన్నపిల్లలకి స్ట్రెస్లు, టీనేజర్స్కి స్ట్రెస్, అడల్ట్స్కి స్ట్రెస్, ఏజ్డ్ పీపుల్కి స్ట్రెస్. అసలు స్ట్రెస్ లేకుండా ఎవరు బతుకుతున్నారండి? అందరికీ సఫరింగే, అందరికీ పెయినే.
అందరికీ డిసీజ్, అడల్ట్స్ అందరికీ డిసీజులే, డిసీజెస్ కామన్ అయిపోయినాయి. లో ఎనర్జీ లైఫ్. సో కాబట్టి నేను ఈ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని ఐ వాంట్ లివ్ జాయ్ఫుల్లీ, ఐ వాంట్ లివ్ ఎనర్జెటికల్లీ. సో నువ్వు ఎవరికైనా కావాల్సింది ఏంటండి? ఎవరికైనా కావాల్సింది ఏంది? నువ్వు ఎవరైనా స్ట్రెస్ కావాలనుకుంటారా? పెయిన్ కావాలనుకుంటారా? ఎవరైనా ఏం కావాలనుకుంటారు? లవ్ అండ్ జాయ్ కావాలనుకుంటారు. సో కాబట్టి ఈ పర్పస్ ఆఫ్ ది ఛానల్ ఏంటంటే హౌ టు లివ్ జాయ్ఫుల్లీ, హౌ టు లివ్ విత్ లవింగ్ అండ్ కేర్, నో మ్యాటర్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ప్రివైలింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ లైఫ్ సిచ్యువేషన్స్ నీ మీద ఇంపాక్ట్ ఏం లేకుండా హౌ యూ నావిగేట్ దిస్ లైఫ్ జాయ్ఫుల్లీ, ప్లేఫుల్లీ, వండర్ఫుల్లీ, ఎంథ్యూజియాస్టికల్లీ, ఎనర్జెటికల్లీ. సో దీన్ని మీరు ఇప్పుడు నేను ఇలా బ్రతకాలని నిర్ణయించుకున్నాను కాబట్టి బతకడానికి నేను ఏం చేయబోతున్నాను, ఏం చేస్తాను అన్నీ నేను ఒక్కడిని అలా ఎనర్జెటిక్గా బతికితే ఉపయోగం ఏందండి? వెన్ ఎవ్రీవన్ ఈజ్ సఫరింగ్ విత్ స్ట్రెస్, నువ్వు ఒక్కడవే ఎనర్జెటిక్గా ఎంతూజియాస్టిక్గా ఎలా బతికితే ఎట్లా? సో నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నువ్వు హెల్ప్ చేయాలి కదా. ఐఎమ్ నాట్ దట్ సెల్ఫిష్, ఐ వాంట్ లివ్ జాయ్ఫుల్లీ అండ్ ఐ వాంట్ యూ లివ్ జాయ్ఫుల్లీ, పీస్ఫుల్లీ, ప్లేఫుల్లీ, హ్యాపీలీ. ఓకేనా? ఆర్ యూ విత్ మీ? So the purpose of this channel is live joyfully, playfully, lovingly, no matter whatever the situation prevailing in life. సో కాబట్టి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ హౌ ఐ లివ్ మై లైఫ్. ఐ విల్ టెల్ మై ఇష్యూస్, ఎలా నేను హౌ ఐ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నది నా ఎక్స్పీరియన్స్లో మీకు చెప్తాను. మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ ది ఛానల్, సబ్స్క్రైబ్ టు ది ఛానల్. సో కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్ విత్ స్ట్రెస్ కాబట్టి చెప్పండి. దీనివల్ల పూర్తిగా బెనిఫిట్ పొందండి. ఇంకా ఇది ట్రైలరే కాబట్టి ఇంకా ఏ విషయాల్లోకి వెళ్లకుండా ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.